సో హాయ్ గైస్ సార్ మేడం మూవీ రివ్యూ బాబోయ్ ఎన్నో రకాలమైన సినిమాలు చూసాను కానీ ఇదొక సినిమా. సో మూవీ స్టోరీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ వస్తూనే ఉంటాయి. దాన్ని బట్టే ఈ మూవీ వెళ్తూ ఉంటుంది. సో కొన్ని సీన్ తర్వాత కొన్ని సీన్ రకరకాలుగా ఉంటాయి భయ్యా. అసలుకి వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే, గొడవలైతాయి సరదా, గొడవలైతాయి. మళ్ళీ ఒక 1, 2 డేస్ తర్వాత మళ్ళీ గొడవైతాయి. కానీ నాకీ కాన్సెప్ట్ అయితే అస్సలకి ఎక్కలేదు. అసలకి కాన్సెప్ట్ అనేది చాలా రొటీన్‌గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో, రెగ్యులర్‌గా చూసే స్టోరీనే బట్ వీళ్ళైతే ఎంగేజ్ చేసేలా అయితే సినిమానైతే తీయలేదని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పుకోవచ్చు. సో, డైరెక్టర్ ఏం చూపించాలని అనుకున్నాడో అదైతే 100% అయితే చూపించలేకపోయిండని చెప్పుకోవచ్చు. సో వైఫ్‌కి, హస్బెండ్‌కి గొడవలైతాయి సరదా తెలుసు. కానీ దాన్ని ప్రెజెంట్ చేసే విధానం అనేది చాలా బాగుండాలి. అప్పుడే ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతారు. కానీ నువ్వు మళ్ళీ, మళ్ళీ హస్బెండ్‌కి, వైఫ్‌కి అదే గొడవ పెట్టి కొన్ని రొటీన్ కామెడీ సీన్ కావచ్చు, కొన్ని రొటీన్ ఫైట్ సీన్ పెడితే ఎవ్వరైతే సినిమానైతే చూడలేరని క్లారిటీగా అర్థమైతది. సో, ఈ సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ అయితే చాలా దారుణంగుంది. సో, సినిమానైతే స్కిప్ చేయడం బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. సో, ఇది నా రివ్యూ ఆఫ్ 'సార్ మేడం'. సో, నాకైతే ఎక్కలేదు. 'యోగి బాబు' తనొచ్చినప్పుడు కొంచెం కామెడీ సీన్స్ గావచ్చు, కొన్ని తన ఫేస్ రియాక్షన్ అనేది బావుంది. 'సేతుపతి' యాక్టింగ్ డీసెంట్‌గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. 'నిత్య మేనన్' యాక్టింగ్ గూడా అంత బాలేదని క్లారిటీగా అర్థమైతది. సినిమా చూసిన తర్వాత మీకే. సో, ఇది నా రివ్యూ. ఈ సినిమా మీరు చూసుంటే మీకెలా అనిపిచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే.